హాయ్ అండి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు కారాన్ని తయారు చేసుకుందాం. ముందుగా మునగాకునైతే ఏ కాడలు లేకుండా చూసుకొని శుభ్రంగా కడిగి 2 రోజులు ఎండలో ఎండబెట్టుకోండి. అలాగే కరివేపాకును కూడా కడిగి ఎండబెట్టేసుకోండి. 2 రోజుల తర్వాత కాస్త ఎండిన తర్వాత ఎక్కడ కూడా తడి లేకుండా ఆరిపోవాలి. స్టవ్ మీద బాండిని పెట్టేసుకొని ముందుగా మునగాకును వేసేసుకొని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేళ్లతో తుంచేస్తే పొడి పొడిగా అవుతుంటే పర్ఫెక్ట్గా మనకి ఫ్రై అయిపోయినట్టే. వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకోండి. తర్వాత కరివేపాకును కూడా అలాగే వేయించుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టినా హైలో పెట్టినా దగ్గరుండి కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉంటే త్వరగా ఫ్రై అయిపోతాయి. కరివేపాకు కూడా ఏళ్లతో తుంచితే పొడి పొడిగా అవుతుంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టే. వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టేసుకోండి. ఇప్పుడు అదే బాండీలో ఒక 15 నుంచి 20 వరకు ఎండుమిరపకాయలని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కారాన్ని బట్టి ఎక్కువ తక్కువ అనేది వేసుకోండి. తర్వాత వాటిని కూడా వేరే ప్లేట్లోకి తీసుకున్న తర్వాత గుప్పెడు కందిపప్పు, గుప్పెడు శనగపప్పు, మినపప్పును వేసుకొని కొన్ని ధనియాలు, కొన్ని అవిసె గింజలు, కొన్ని మెంతులు, కొన్ని మిరియాలను వేసుకొని కొంచెం జీలకర్రను వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. ముందు పప్పుల్ని ఫ్రై చేసుకోండి. అవి సగం ఫ్రై అయిన తర్వాత వీటిని యాడ్ చేసుకోండి. అలాగే దీంట్లో ఒక చిన్న సొంటి ముక్కను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు వేయించుకోండి. ఇప్పుడు కళ్ళుప్పును వేసుకోండి. మెత్తటి ఉప్పు అయితే మీరు గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు. కళ్ళుప్పు కాస్త తడిగా ఉందని చెప్పి నేను వేయించుకుంటున్నాను. ఇవి వేయించుకున్న తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరబెట్టుకోండి. తర్వాత మీడియం సైజు నిమ్మకాయ అంత చింతపండును కూడా బాండీలో వేసి ఫ్రై చేసుకోండి. తడంతా ఆరిపోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని చల్లారినటువంటి పప్పు దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు, చింతపండును వేసుకొని మెత్తగా పొడి కొట్టుకోండి. తర్వాత అదే జార్లో మనం ఫ్రై చేసుకున్నటువంటి కరివేపాకు, మునగాకును కూడా వేసుకోండి. వీటిని కూడా మంచిగా పొడిలాగా చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు వరకు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయకుండా గ్రైండ్ చేసుకోండి. పొట్టు తీస్తే మనకంత మెత్తగా అయిపోతుంది, అందుకని పొట్టు తీయకుండా వేసుకుంటే పొడి పొడిలాడుతుంది. ఇప్పుడు బాండీలోకి వేసేసుకొని గ్రైండ్ చేసుకున్న కరివేపాకు, మునగాకు, అలాగే చున్నిల్లిపాయలన్నిటిని ఒక దాంట్లోకి వేసుకొని మనం ఇంతకుముందు ఫ్రై చేసుకునేటువంటి పొడిని కూడా వేసేసుకొని ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా మునగాకు కారం అయితే తయారైపోతుంది. టిఫిన్స్లోకి, వేడివేడి అన్నంలోకి భలేగా ఉంటుంది. రోజు 2 ముద్దలు ముందుగా మీరు కాస్త నెయ్యి వేసుకొని మునగాకుతో తిన్నారంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.